ఈరోజు మనం చూడబోయే సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఇది ఆహా ఓటీటీ యాప్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఒక మాయమైన టీవీ, ఆ టీవీ వెనుక ఉన్న మిస్టరీ అనే థీమ్తో రూపొందించబడిన ఒక థ్రిల్లర్. నిజానికి ఈ కథ 90వ దశకం చివరిలో జరిగే నేపథ్యంలో ఉంటుంది. తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో మొట్టమొదటగా టీవీ కొన్న వ్యక్తి రాజప్ప. మన హీరో విషయానికొస్తే అతను ఆ ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. రాజప్ప చెల్లెల్ని మన హీరో ప్రేమిస్తుంటాడు. రాజప్ప ఇంట్లో ఊరి ప్రజలందరూ గుమిగూడి సినిమాలు చూడటం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు అకస్మాత్తుగా రాజప్ప ఇంట్లో ఉన్న టీవీ మాయమైపోతుంది. దీనికి కారణం మన హీరోనే అని అందరూ వేలెత్తి చూపుతారు. ఆ నింద నుండి బయటపడటానికి, నిజాన్ని నిరూపించడానికి అతనికి 2 వారాల సమయం ఇవ్వబడుతుంది. మరి నిజంగా ఆ టీవీ ఎక్కడికి పోయింది? దానికి కారణం ఎవరు? చివరికి ఏమైంది? అనేదే ఈ సినిమా కథ. మంచి నేటివిటీ బ్యాక్డ్రాప్, ముఖ్యంగా ఆ ఊరి జనం టీవీని ఎంత ఆశ్చర్యంగా చూస్తారు అనే దృశ్యాలన్నీ చాలా నీటుగా చూపించారు. ఆ టీవీ చుట్టూ ఉన్న మిస్టరీ, అది మాయమైన విధానం, అనుమానితులు, చివర్లో వచ్చే ఆ ట్విస్ట్, ఇవన్నీ సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి. మిగిలిన విషయాల గురించి చెప్పాలంటే ఆ ఊరిలోని సమస్యలు, వ్యక్తుల మధ్య ఉండే స్పర్ధలు మరియు ఎమోషనల్ సీన్లు, ఇవేవీ సినిమాలో సరిగ్గా పండలేదు అని చెప్పాలి. ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే అయితే అస్సల్లేదు. నిజానికి చాలా విషయాలను బాగా సాగదీసి చూపించారు. సినిమా చూస్తున్నంతసేపు పెద్దగా ఇంట్రెస్ట్ కలగదు. ఓవరాల్గా ఇదొక సింపుల్ ఐడియా, కానీ ఇంకాస్త ఎఫెక్టివ్గా ప్రెజెంట్ చేసుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఈ సినిమాకి నా రేటింగ్ 2.7/5. టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇందులో పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో రివ్యూలో కలుద్దాం.